అయితే ఎర్డోగాన్ కేవలం మాటలకే పరిమితం కాలేదండి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఒక పెద్ద లీగల్ వార్ స్టార్ట్ చేశాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎర్డోగాన్ ఈ బెదిరింపులు చేసిన కొద్ది గంటలకే టర్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అనడోలు ఏజెన్సీ ఒక సంచలన వార్తను బయటపెట్టింది. టర్కీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏకంగా 35 మంది టాప్ ఇజ్రాయెల్ అధికారుల మీద, మంత్రుల మీద, అందులో స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మీద ఛార్జ్ షీట్లు రెడీ చేశారు. వాళ్ళు పెట్టిన కేసులు ఏంటో వింటే మీరు నవ్వుకుంటారు కూడా. ఇజ్రాయెల్ మీద మానవ హక్కుల ఉల్లంఘన, మారణ హోమం, టార్చర్, చట్టవిరుద్ధమైన అరెస్టులు లాంటి కేసులు నమోదు చేశారు. వీటన్నిటినీ కలిపి ఇజ్రాయెల్ మంత్రులకు ఏకంగా 4500 సంవత్సరాల జైలు శిక్ష వేయాలని టర్కీ న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని టర్కీ బిల్డప్ ఇస్తోంది. అసలు వాస్తవానికి ఇజ్రాయెల్ హమాస్, హిజ్బుల్లా అనే ఉగ్రవాదులను కొడుతుంటే మధ్యలో టర్కీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకంటే ఆ ఉగ్రవాద సంస్థలకు వెనక ఉండి ఫండింగ్ ఇచ్చేది, సపోర్ట్ ఇచ్చేది ఇలాంటి ఇస్లామిక్ దేశాలే. పైగా 2024 మేలోనే టర్కీ ఇజ్రాయెల్తో తమకున్న కోట్ల రూపాయల ట్రేడ్ మొత్తం ఆపేసి ఇజ్రాయెల్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చూసింది. మరి టర్కీ ఇంతలా రెచ్చిపోతుంటే ఇజ్రాయెల్ చేతులు కట్టుకుని కూర్చుందంటారా? ఇజ్రాయెల్ మంత్రులు ఇచ్చిన కౌంటర్లు చూస్తే ఎర్డోగాన్కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. టర్కీ చేస్తున్న ఈ పిచ్చి పనులకు ఇజ్రాయెల్ నుండి కౌంటర్లు మామూలుగా రాలేదు. ముందుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన సోషల్ మీడియాలో ఏమన్నాడో తెలుసా? ఎర్డోగాన్ ఒక పెద్ద హిపోక్రైట్, ఒక కపటదారి. మానవ హక్కుల గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. ఎందుకంటే టర్కీలో ఉన్న తన సొంత పౌరులైన కుర్దిష్ ప్రజలను ఓచకోత కోసింది ఎర్డోగానే కదా అని అసలు నిజం బయటపెట్టాడు. ఇక ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ్ ఏమన్నాడంటే, ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఎర్డోగాన్ నోరు మూసుకొని సైలెంట్ గా కూర్చుంటే మంచిది. అతనొక ముస్లిం బ్రదర్హుడ్ మనిషి అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయే రిప్లై ఇచ్చింది మాత్రం ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇతామర్ బెన్గ్విర్. ఇతను ఇజ్రాయెల్ క్యాబినెట్ లో అత్యంత ఫైర్ బ్రాండ్ లీడర్. బెన్గ్విర్ తన పోస్ట్ లో డైరెక్ట్ గా ఎర్డోగాన్ ని ట్యాగ్ చేసి, ఎర్డోగాన్ నీకు ఇంగ్లీష్ అర్థం అవుతుందా అని బూతు మాట రాసేశాడు. ఒక దేశపు భద్రతా మంత్రి ఇంకో దేశపు అధ్యక్షుడిని పబ్లిక్ గా ఒక బూతు పదంతో తిట్టడం అంటే ఇజ్రాయెల్కి ఎంత కోపం ఉందో, వాళ్ళు యుద్ధానికి ఎంతలా తెగించారో అర్థం చేసుకోండి. నువ్వు వస్తావో రావో అన్నది విషయం కాదు, నువ్వు వస్తే నిన్ను పాతాళంలోకి తొక్కుతావన్న రేంజ్ లో ఇజ్రాయెల్ కౌంటర్ ఇచ్చింది.